హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియో వచ్చేసి 2 డేస్లో మనకి వినాయక చవితి వస్తుంది కదా అండి. దానికి మనం ప్రతి ఇంట్లో వినాయకుడు అనే బుజ్జి వినాయకుడిని మనం పెట్టుకుంటాం కదా అండి. అదేదో బయట కొనుక్కోవడం కన్నా, ప్లాస్టిక్ యూజ్ చేయడం కన్నా ఇంట్లోనే మనం తయారు చేసుకునే వినాయకుడిని తయారు చేసుకొని పెట్టుకోవడమే బెస్ట్ కదా అండి. సో ఏ క్వాలిటీ, చాలా బెస్ట్ క్వాలిటీ అయిన వినాయకుడు ఏంటంటే మట్టి వినాయకుడు అండి. అది ఏంటంటే మనకి జీరో కాస్ట్ అండి. అది రూపాయి ఖర్చు ఉండదు. అండ్ పొల్యూషన్ సేవ్ అవుతుంది. పొల్యూషన్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ పొల్యూషన్కి రాకుండా ఉండి జీరో కాస్ట్ అండి. చాలా బెస్ట్ వినాయకుడిని మనం మట్టితో చేసుకోవడం అనేది. సో అలా ఎలా తయారు చేసుకోవాలి, తయారు చేసే విధానం ఏంటి, ఆ ప్రాసెస్ ఎలాగా, ఏం ఉండాలి, ఏం ఉండకూడదు, ఇవన్నీ మన ఈ వీడియోలో తెలుస్తుంది. సో వీడియోలోకి వెళ్ళేసరికి ఫస్ట్ మన వినాయకుడికి కావాల్సింది కూర్చోడానికి పీట అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కదా అండి. మరి పీట మీదే కదా కూర్చుంటాడు వినాయకుడు. సో పీటని మనం ప్రిపేర్ చేసేసుకున్నాం. వీడియోలో చూసారు కదా ఎలా ప్రిపేర్ చేశానో. పీట తర్వాత దానికి సంబంధించిన తర్వాత పీట తర్వాత ఏం చేస్తారు, వినాయకుడికి ఉన్నంత పొట్టని ఎంత తయారు చేస్తారు. మనకి చిన్న వినాయకుడు కావాలి అంటే చిన్నగా తయారు చేసుకోవచ్చు, చిన్న బొజ్జ కింద తయారు చేసుకోవచ్చు. పెద్ద వినాయకుడు కావాలంటే కొంచెం లార్జ్గా పొట్టని మనం పెంచుకోవచ్చు. అలా లార్జ్గా పెట్టి అది సడన్గా పెట్టేస్తే పడిపోవచ్చు అండి. సో పీట పెట్టిన తర్వాత దానికి ఒక పీటకి చీపురు పుల్ల గుచ్చండి, కొంచెం లాంగ్ సైజు ఒక స్టిక్ అనేది గుచ్చండి. చీపురు పుల్ల అనేది గుచ్చిన తర్వాత దాని మీద మనం పొట్టు తయారు చేసిన పొట్టు అనేది దాని మీద పెట్టండి. ఆ చీపురు పుల్లకి గుచ్చి పెట్టండి. పెట్టిన తర్వాత మనకేం కావాలి, కాళ్ళు. వినాయకుడికి ఫస్ట్ మనం పొట్ట తర్వాత వినాయకుడికి కాళ్ళు అనేది మనం తయారు చేస్తాం ఈ వీడియోలో. సో అదొచ్చేసి ఫ్రంట్ అనేది స్మాల్గా రావాలి, బ్యాక్ అనేది లార్జ్గా రావాలండి. అంటే వెనక వైపు ఒత్తుగా ఉండి ముందున పల్చనగా ఉండాలి. ఉన్న తర్వాత వినాయకుడికి 2 కాళ్ళు అలా అప్లై చేయాలి. తర్వాత వచ్చేసి అది పంచె అనేది వీడియోలో చూసినట్టు మీరు చేసేయండి. చేసిన తర్వాత ఈ వినాయకుడికి వినాయకుడికి వడ్డానం, హారం అవన్నీ పెట్టాలి కదండి. సో వడ్డానం అనేది సన్నంగా తీసుకొని అలా వీడియోలో చూసినట్టు అప్లై చేయండి. అలా మీకు సన్నంగా రాలేదని అంటే రాలేదని అనుకోకండి. అంటుకోలేదు, పడిపోయింది అని అనుకోకండి. ఎందుకంటే అది సమ్ టైమ్స్ అలా అవుతుంది. అలా పడిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ మన వాటర్లో హ్యాండ్ పెట్టి కొంచెం వాటర్తో అలా యాడ్ చేస్తే కొంచెం సాఫ్ట్గా అవుతుంది. వాటర్ అప్లై చేయడం వల్ల చాలా సాఫ్ట్గా అవుతుంది మట్టి అనేది. సో అలా వడ్డానం, హారం చేసేసిన తర్వాత చేయాలి. హారం కూడా అయిపోయిన తర్వాత మన అంటే మనకు పొట్టకు తగ్గినట్టు చిన్నగా బుర్ర అనేది తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత అది చాలా సాఫ్ట్గా రావాలి, రౌండ్గా రావాలండి. పొట్టకి బుర్రకి కలిసిపోయినట్టు ఉండాలి. దాని తర్వాత వినాయకుడు ఆశీర్వాదం ఇచ్చేలా చెయ్యి అనేది ఒక హ్యాండ్ని ఆశీర్వాదం ఇచ్చేలా పెట్టండి. అది పడిపోయేలా ఉంది అనే టెన్షన్ పడకుండా కొంచెం వాటర్ మళ్ళీ తీసుకొని వీడియోలో చూపించినట్టు అప్లై చేస్తే సాఫ్ట్ వల్ల లోపలికి వెళ్తుంది. సో అలా స్ట్రిక్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత ఆశీర్వాదం అనేది ఒక హ్యాండ్, ఇంకో హ్యాండ్ ఏంటి, లడ్డూస్ పెట్టుకుంటాడు వినాయకుడు. సో ఆ లడ్డూ కోసం ఇంకో లడ్డూలు పెట్టుకునే షేప్లో ఇంకో చేతిని కూడా మనం అలా అప్లై పెట్టాలి. పెట్టిన తర్వాత ఫ్రంటే కాదండి, బ్యాక్ సైడ్ కూడా మొత్తం అంతా సాఫ్ట్గా చేయాలి. అంటే దీనికి తగ్గట్టు అది ఉండాలి. 2 days కదండి ఉంచుతాం. సో ఏ భద్రడకుండా, అంటే ప్యాచెస్ కాకుండా కొంచెం వాటర్ అప్లై చేస్తే స్మూత్గా చేయాలి. తర్వాత మన దగ్గర చీపురు పుల్ల ఉంటే చీపురు పుల్ల, నేనైతే ఎక్కువైతే చీపురు పుల్ల యూజ్ చేశానండి. మట్టి చీపురు పుల్ల అయితే మట్టి చీపురు పుల్లతో మనం మనకి 5 fingers కదండి, అలా 5 పెట్టేయాలి. పెట్టిన తర్వాత వినాయకుడికి 5 fingers పెట్టేయాలి. పెట్టిన తర్వాత మీ దగ్గర చీపురు పుల్లతో బాగా రావట్లేదు అనుకుంటే పెన్తో కూడా మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మనం బుర్రకి ఒక చీపురు పుల్ల బోత్ సైడ్ పెట్టేయాలి. పెట్టిన తర్వాత అంటే ఇప్పుడు వినాయకుడికి మనం చెవులు చేస్తున్నాం. అంటే నార్మల్గా పెడితే పడిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అదే చీపురు పుల్ల పెడితే
పడే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. అంటే పడవని చెప్పను, బట్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. మ్యాక్సిమం అయితే పడవు. ఓకేనా? ఓకే, మనము అలా చెవులు అనేది రౌండ్ షేప్లో చేసుకొని ఫస్ట్ దాన్ని వీడియోలో చూపించినట్టు బొటన వేలుతో ఇలా రఫ్ చేసి అలాగా తగిలించాలి. అది పడకుండా కొంచెం సాఫ్ట్గా మళ్ళీ వాటర్లో హ్యాండ్ పెట్టి కొంచెం సాఫ్ట్గా అప్లై చేయండి. వాటర్ని అప్లై చేసిన తర్వాత మనం ఇంకేం పెట్టాలి తర్వాత వీడియోలో తొండం అనేది తయారు చేసుకునే విధానం చూసారు కదా. వినాయకుడికి ముఖ్యంగా తొండమే కదండి కావాలి. సో తొండం అలా ముఖ్యంగా అంటే అన్నీ ముఖ్యమే, బట్ తొండం అనేది నేను వీడియోలో చూసినట్టు అప్లై చేసేయండి. తొండం తర్వాత లడ్డూస్ కదా ఎక్కువ తింటాడు వినాయక బాబు. సో ఆ వినాయకుడి చేతిలో లడ్డు, చెవికి అంటే ముక్కుకి దంతాలు ఉంటాయి కదండి, ఆ దంతాలు ఒకటేమో స్ట్రైట్గా పెట్టాలి, ఇంకొకటి ఇరిగిపోయి ఉంటుంది కదండి దంతం, ఆ ఇరిగిపోయిన దంతాన్ని అలా పెట్టాలి. వినాయకుడు అంటే అప్పట్లో దంతంతోనే రాసేవాడంటండి, బోలెడు చదివేవారంట. సో తర్వాత అందుకే విజ్ఞానంలో కూడా మొదట వినాయకుడే అంటారు. అండ్ సరే, వీడియోలోకి వచ్చేసి కిరీటం అనేది ప్రతి దేవుడికి ప్రతి దేవతకి కిరీటం అనేది ఉంటుంది. సో ఆ కిరీటం కూడా వీడియోలో చూసినట్టు పెట్టేయండి. పెట్టిన తర్వాత రౌండ్గా మళ్ళీ చిన్న రౌండ్ షేప్లో చేసుకొని ఆ కిరీటం పైన నార్మల్గా కిరీటం పెట్టేస్తే మళ్ళీ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. మళ్ళీ చీపురు గుచ్చుకొని వీడియో చూపించినట్టే చీపురు కిరీటము, దానిపైన ఇంకో కిరీటము పెట్టేసుకోవాలి. అండ్ వచ్చేసిన తర్వాత పెన్ అంటే చీపురు ఐస్ అనేది రెడీ చేయాలి. అది చీపురు పుల్లతో అయితే చాలా అంటే లావుగా వస్తుందండి. సో సన్నంగా నైస్గా రావడానికి మన పెన్ ఉన్న రీపులు ఉంటుంది కదండి, ఆ పెన్తో మనము కళ్ళు అనేవి పెట్టేసుకోవచ్చు. కళ్ళు కనుబొమ్మలు పెన్తో గీసేసుకొని తర్వాత కిరీటానికి కూడా మనం డాట్స్గా పెట్టేసుకోవాలి. కిరీటం పైన కూడా చిన్నగా కిరీటం పైన కూడా డాట్స్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత వినాయకుడికి ఇంకా ముఖ్య కారణం ఏంటి, ఏం మిస్ అయ్యింది, అన్నీ రెడీ అయిపోయి కానీ ఇంకా ఏం మిస్ అయింది అనుకుంటున్నారు? ఎలుక అనేది వినాయకుడికి ప్రత్యక్ష అండి. ఎలుకను కూడా మనం తయారు చేసేసాము. అది మీకు ఎలుక వీడియో కూడా కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలుకను కూడా మేము వెలుక వీడియో కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ.